22 గంటలు గడుస్తున్న టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ లభించలేదు. మరోసారి టన్నెల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఈ రెస్క్యూ బృందాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎల్ఎన్టీ టన్నెల్ నిపుణులు, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు, జియాలజీ నిపుణులు రెస్క్యూలో పాల్గొంటున్నారు. టన్నెల్లో పూర్తిగా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. అయితే టీబీఎం మిషన్ వెనకాల పెద్ద ఎత్తున మట్టి, బురద ఉందని, దాన్ని కదిలిస్తే మరోసారి పైకప్పు కూలి అవకాశం ఉందని భయపడుతున్నాయి రెస్క్యూ టీమ్స్. దీంతో టీబీఎం మిషన్ దాటి ముందుకు వెళ్లేందుకు సాహసం చేయలేకపోతున్నారు. టన్నెల్లో 13.45 కిలోల మీటర్ల తర్వాత సీపేజ్ జోన్, డేంజర్ జోన్ అని చెబుతున్నారు ఇంజనీర్లు. సొరంగంలో 12 కిలోమీటర్ల తర్వాత ముందుకు వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి ఉంది. మరోవైపు టన్నెల్లో నిమిషానికి 3600 లీటర్ల నీరు ఉబికొస్తోంది. 2 మోటార్లతో నీటిని బయటకు తోడుతున్నారు. ఊట భారీగా ఉండడంతో నీటిని తొలగించడం కూడా కష్టంగా మారింది. డెబ్బై 22 గంటలు గడుస్తున్న టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీ లభించలేదు. మరోసారి టన్నెల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఈ రెస్క్యూ బృందాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎల్ఎన్టీ టన్నెల్ నిపుణులు, రాబిన్స్ కంపెనీ ఇంజనీర్లు, జియాలజీ నిపుణులు రెస్క్యూలో పాల్గొంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 72 గంటల పాటు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో మొత్తం 9 బృందాలకు చెందినటువంటి 600 మంది ఉన్నారు. ఇందులో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్టేట్కి సంబంధించినటువంటి ఎస్డీఆర్ఎఫ్ను ముందు రోజు సహాయక చర్యలో పాల్గొన్నారు. తీవ్ర ఆటంకం కలుగుతూ ఉండడంతో నిన్న నేవీ కూడా ఇన్వాల్వ్ అయింది. నేవీతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ మరికొన్ని డిపార్ట్మెంట్లు నిన్న ర్యాట్ మైనర్స్ను కూడా పిలిపించారు. ఇంతమంది 72 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నా కూడా ఎక్కడైతే టన్నెల్లో ప్రమాదం జరిగినటువంటి 14th కిలోమీటర్ పాయింట్ ఉందో అక్కడి వరకు రెస్క్యూ టీమ్స్ చేరుకోలేకపోతున్నాయి. నిన్నటి వరకు కేవలం 11th కిలోమీటర్ వరకే చేరుకున్నారు. ప్రమాదం జరిగినటువంటి రోజు, ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి 200 నుంచి 300 మీటర్ల వరకు వెళ్ళగలిగినటువంటి అధికారులు ఆ రోజు రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఊబి బయటకు వస్తూ ఉంది. లోపల నుంచి నీటి ఉధృతి కూడా ఎక్కువైపోయింది. నీరు, బురద పేరుకొనిపోయింది. దాదాపు 3 మీటర్ల ఎత్తు వరకు బురద పేరుకొని పోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. రెస్క్యూ టీమ్స్ కూడా లోపల దాకా వెళ్ళలేకపోయాయి. ఇక నిన్న ఉదయం మరింత ఆటంకం కలిగింది. కేవలం 11th కిలోమీటర్ పాయింట్ వరకు మాత్రమే రెస్క్యూ టీమ్స్ వెళ్ళగలిగాయి. నిన్న రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఎన్ని విధాలా ప్రయత్నించినా కూడా వీలు పడలేదు. నిన్న నేవీ టీమ్స్ వచ్చినా కూడా లోపల ఉన్నటువంటి వాటర్ ప్రాంతం వరకు దాటుకోగలుగుతున్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి 3 మీటర్ల ఎత్తు పేరుకునేటువంటి బురదను మాత్రం నేవీ టీం కూడా దాటలేకపోయింది. సో బురద కారణంగానే తీవ్ర ఆటంకం కలుగుతూ ఉండడంతో ఆ బురద మొత్తాన్ని వాటర్ ద్వారా పెట్టి దాన్ని కూడా లిక్విడ్ ఫామ్లోకి మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పేరుకుపోయినటువంటి మట్టినంతా బురద మాదిరిగా, లిక్విడ్ మాదిరిగా మార్చి వాటన్నిటిని డీవాటరింగ్ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఈ బురదను కూడా డీవాటరింగ్ ప్రక్రియలో భాగంగా దాన్ని అంతటిని బయటకు పంపిస్తే ఆ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళొచ్చని ప్రస్తుతం రెస్క్యూ టీమ్స్ భావిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అదే పనిలో ఉన్నాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 రెస్క్యూ బృందాలు కూడా లోపల దాకా వెళ్లేందుకు ప్రయత్నించాయి. సేమ్ ఎగ్జాక్ట్గా నిన్నటి మాదిరిగానే 11th కిలోమీటర్ దాటుకొని మరొక అదనంగా కిలోమీటర్ దాకా వెళ్ళొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. ఇన్ కేస్ 12th కిలోమీటర్ పాయింట్ వరకు చేరుకున్నా కూడా లోపల టీబీఎం మిషన్ అడ్డంగా పడిపోయింది. సో టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అందులో దానిపైనే మట్టి కుప్పలు పెద్ద ఎత్తున పడిపోవడంతో ఒక్కసారిగా మిషన్ విరిగిపోయింది. మిషన్కి సంబంధించినటువంటి కొద్ది భాగము ఆ వాటర్ ఉధృతికి 200 మీటర్ల వరకు తోపుకొని వచ్చింది. దాన్ని వచ్చేటటువంటి క్రమంలోనే పైకప్ ఏదైతే టన్నెల్ పైకప్ ఉందో దాన్ని బిగుసుకుపోయిందని చెప్తా ఉన్నారు. టీబీఎంకు సంబంధించినటువంటి ప్రతినిధి కూడా ఒక స్ట్రాంగ్ వార్న్ కూడా చేశారు. లోపలికి రెస్క్యూ టీమ్స్ వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ విరిగిపోయినటువంటి మిషన్ను గనక కదిలించే ప్రయత్నం చేసినా, దాని విడిభాగాలను డిస్మాటిల్ చేసే ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా పైకప్పు మరింత కూలిపోయే ప్రమాదం ఉంది. లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీమ్స్ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ రోజు మరింత ముమ్మరం చేసే విధంగా చేస్తున్నారు. ఈ రోజైనా ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి రెస్క్యూ టీమ్స్ వెళ్తాయా లేదా అనేది చూడాలి. సంతోష్, థ్యాంక్ యూ రవి.